హలో క్రియేటివ్ పీపుల్, ఈ వీడియోలో హనుమంతునికి తమలపాకులతో మాల ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇవన్నీ మా తమలపాకు పాదుకున్న ఆకులే. ఈ మాలకి మనం 1, 3, 5, 11, 21, 51, 108 ఈ విధమైన కౌంట్స్లో మన వీలుని బట్టి తీసుకుంటాము. నేనైతే 108 తమలపాకులను తీసుకున్నాను. ఫస్ట్ అయితే కౌంట్ చేసి వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సింధూరంలో వాటర్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని రాసుకోవచ్చు. నువ్వుల నూనె శని దోషాలు ఉంటే పోతాయి. ఇప్పుడు ప్రతి ఆకు పైన శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరామ అని రాయండి. మనందరికీ తెలిసిందే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ద నేమ్ ఆఫ్ రామ ఈక్వల్ టు 1000 నేమ్స్ ఆఫ్ గాడ్ అని. పెద్దలు ఈ మాట ఊరికే అనలేదు అని అనిపిస్తుంది. నిజంగా ఆ రామనామాన్ని జపిస్తూ రాస్తుంటే మనసు ఎంతో హ్యాపీగా ఉంది. ఇయర్బడ్తో కాకుండా వేలితో రాస్తేనే బాగుంటుంది. మనం స్పూన్తో కాకుండా చేతితో తింటేనే ఎలా తృప్తిగా ఉంటుందో అలా. అలాగే డబ్బులతో కొన్న మాల కంటే స్వయంగా నా చేతులతో తయారు చేసిన మాల వేయటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మాలకు ఒక్కొక్క ఆకు అయినా లేదా ఇలా 5 ఆకులు కలిపి కుచ్చవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్